నమస్తే తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనం దాదాపు నెల క్రితం నగరంలో కస్తూరిబాయి వీధికి చెందిన వెంకటేష్ కొంతమంది దగ్గర ఆటోలు తీసుకుని తన స్వప్రయోజనాలకు వాడుకుని తిరిగి వారికి చేర్చకుండా వదిలి వెళ్లిపోయేవాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు ఆటో ఓనర్లు వెంకటేష్ ను 1/6/14 నాడు సంధ్యా థియేటర్ దగ్గర పట్టుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కోనేటి కట్ట వీధిలోని ఒక హోటల్లో బంధించి 5 కలిసి అతన్ని కట్టెలతో కొట్టి గాయపరిచారు. ఇంతలో విషయం తెలుసుకున్న వెంకటేష్ సోదరుడు అతన్ని కాపాడి ప్రియాకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ సిఐ మురళీధర్ రెడ్డి కేసును నమోదు చేసుకుని 10/6/14 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ప్రెస్ ముందు ఉంచాడు. చెప్పండి. సుమారు 20 రోజుల క్రితము కస్తూరిబాయి వీధిలో ఉన్న ఈ పన్నుకారు వెంకటేష్ ఆటో డ్రైవరు ఇతను భార్గవ్ తిరుపతి పట్టణంలో ఉన్న భార్గవ్కు చెందిన ఆటోని బాడుగకు తీసుకుని వెళ్లి 2 రోజులు బాడుగకు తిప్పి తర్వాత ఆ ఆటోని శ్రీనివాస కళ్యాణ మండపాలు వెనక వైపు ఉన్న ప్రాంతాల్లో పడేసి 20 రోజులు కనిపించుకోకుండా వెళ్ళాడు. ఇదే ఈ ఆటో ఓనరు భార్గవ్ మరియు వాళ్ళ మిత్రులు ఇతని కోసము ప్రయత్నం చేసి 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు సాయంత్రం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఈ వెంకటేష్ని తీసుకొని వెళ్లి అతను దాచిపెట్టిన ఆటో స్థలాన్ని గుర్తించి ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత కోపంతో మా ఆటోను దాచిపెడతావా 20 రోజులు అని చెప్పి మీరందరూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్ పైన ఉన్న గదిలో తీసుకువెళ్లి కట్టెలతో బాగుంటారు. ఆ గాయాలతో ఉన్న ఈ వెంకటేష్ని అతని ఇంటి పక్కన ఉన్న కృష్ణ అనే వాళ్ళ దూర బంధువు వాళ్ళ విడిపించుకొని తీసుకొని వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో సాయంతో రూయ హాస్పిటల్కు చేర్పించాలని వెళ్ళగా మార్గ మధ్యంలోనే ఆయన ఈ గాయాలకు మరణించాడు. ఈ మృతుడి యొక్క తండ్రి వేలాయుధం ఇచ్చిన ఫిర్యాదుపై హత్యానేరం కేసు కట్టి వాళ్ళని ఈరోజు ముద్దాయిలు వచ్చిన సమాచారం మేరకు 2 గంటలప్పుడు నీలామాల్ జంక్షన్ వద్ద వీళ్ళని అరెస్ట్ చేయడం.